వానలు చక్కగా వడకపోయేటాలకు చాలా జాగల రైతులు మస్తు గోసపడుతున్నారు. బిందెలతోని నీళ్లు పోసుకుంటా మరి నారు కాపాడుకుంటున్న రైతుల అవస్థలను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక కారు పార్టీ లీడర్లు నీళ్ల కోసానికి ఏ తిరగ నిరసన చేసిండ్రు చూడుండ్రి. వీళ్ళు క్రికెట్ ఆడుతున్నది ఎక్కడనో ఎరికే నానుల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న పొలాలకు నీళ్లు అందించే కాకతీయ కాలువల. అగో వీళ్ళు ఆడుకునేందుకు జాగే దొరకలేదని అనుకునేరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకపోవట్లా పంటలు ఎండిపోతున్నాయని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజపల్లి దగ్గరున్న కాకతీయ కాలువల క్రికెట్ ఆడి నిరసన చేసిర్రన్నట్టు. మా కారు పార్టీ పాలనల ఏడాది పొడుగుతా నీళ్లుండే కాలువల ఇప్పుడు నీళ్లు లేక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి మోపైందని సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్న కార్యకర్తలతో కలిసి క్రికెట్ ఆడి సర్కారు చేతగణితనాన్ని ఎడ్డిచ్చిండిట్లా. కాకతీయ కాల్వ కాలంతోని సంబంధం లేకుండా ఎప్పటికీ నీళ్లతోని కలకలలాడేది. అసొంటిది వర్షాకాలమైనా నీళ్ల సుక్క కాదు కదా, కనీసం పదన కూడా లేకుండా ఎండిపోయింది. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో కూడా కాలువల నీళ్లు వారేది, చెరువులు మత్తలు దునికేది. అసొంటిది ఈ కాంగ్రెస్ పాలనలో మాత్రం కరువు తాండవిస్తున్నది. అయినా కూడా ఈ సర్కారు రైతులను పట్టించుకున్న పాపాన పోతలేదని గరానికి వచ్చిండు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న. వెంటనే మేడిగడ్డ కన్నపల్లి దగ్గరున్న పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోయాలే. మిడుమానేరు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వలకు నీళ్లను మళ్లిచ్చి చెరువులు కుంటలన్నీ నింపి రైతులకు నీళ్లు ఇయ్యాలని డిమాండ్ చేసిండు. మరి ఇలా నిరసన చూసినాకనన్నా సర్కారు కాలువ నీళ్లు విడుదల చేస్తుందో ఏం కథనో చూడాలి మరి. మా అభిమాన హీరో తీసిన సినిమాలు హిట్టు కొట్టాలని ప్రత్యేక పూజలు చేసేటోళ్లను మస్తు మందిని చూస్తుంటాం. ఇక ఈ నడుమ కొంతమంది రాజకీయ నాయకుల కోసం కూడా కార్యకర్తలు తీర్థీర్ల మొక్కులు పెట్టుకున్నోళ్లను, పాదయాత్ర చేసుకుంటా మరి తీర్థయాత్రలకు పోయినోళ్లను కూడా చూసినాం. అట్లనే ఈ ఎమ్మెల్యే సార్ కోసం వాళ్ళ ఊరోళ్ళు ఏం చేసిండ్రు చూడుండ్రి. అగో ఎమ్మెల్యే కోసానికి ఏదో గొప్ప ఘనకార్యమే చేసిరన్నట్టు చెప్పిర్రు. ఈడ చూస్తేనేమో అందరు గుండు చేసుకుని గ్రూప్ ఫోటోలు దిగుతున్నట్టున్నదని అనబోతున్నారా? జర జాయిసూర్రి, వాళ్ళు చేసిన ఘనకార్యం ఇట్లా గుండు కొట్టించుకునుడే. అట్లని ఇదేదో ఆడీడ చేసుకున్నది కాదు, ఏడుకొండల ఎంకన్న స్వామిని మొక్కుకొని చేసుకున్న గుండ్లు. అట్లని ఓ 10-15 మందో కాదు, ఏకంగా ఒక్కటే పారి 150 మంది గుండ్లు చేయించుకున్నారు. మరి ఎందుకు ఇట్లా చేయించుకున్నారు అనేది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకరన్న చెప్తున్నాడు నుండ్రే. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే 3 సార్లు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో బాధపడ్డటువంటి గ్రామస్తులంతా ఈసారి ఖచ్చితంగా గెలవాలని, ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిస్తే మేమంతా కూడా తిరుపతికి వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించుకుంటామని మొక్కుకోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి మొక్కు చెల్లించుకొని తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. ఎమ్మెల్యే పాయల శంకరన్న సొంతూరు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం అడా ఊర్లున్న శంకరన్న ఎమ్మెల్యే కావాలని ఏడుకొండల ఎంకన్న స్వామికి మొక్కులు పెట్టిరట. ఇక ఇవాళ వాళ్ళందరూ శంకరన్నను గలవనీకత్తే వాళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టి అందరి మంచి చెడ్డలు అరుచుకున్నాడట. నా సొంత గ్రామమైనటువంటి అడా ప్రజలంతా కూడా 30 సంవత్సరాలుగా రాజకీయాలలో నాకు ప్రతి విషయంలో అండగా ఉండి గ్రామస్థాయి సర్పంచ్ నుంచి ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితం. కానీ ఇయాల రేపు ఇంటోళ్ల కోసమే పెద్దగా ఏం చెయ్యని మనుషులున్న ఈ రోజులల్లా ఊరు నుంచి ఒకరు ఎమ్మెల్యే అయిందని గిట్లా ఊరంతా మొక్కులు తీర్చుకున్నారంటే చాలా గొప్ప ముచ్చట్నే. మరి ఇక ఊరోళ్ళు శంకరన్న మీద గింత పాయిరం చూపించారు కాబట్టి శంకరన్న సుతం వాళ్ళ మీద అంతే పాయిరం చూపియాలి, ఆ ఊరిని సుతం అన్ని తీర్ల మంచిగా అభివృద్ధి చెయ్యాలి అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. కొండ నాల్కకు మందైతే ఉన్న నాల్క ఊసిపోయిందన్నట్టే ఉన్నది ముచ్చట. దొంగల బాధకు ఇంట్లున్న పైసలు కొంటపోయి బ్యాంకులు పెడితే కంచే చేను మేసినట్టు బ్యాంక్ అధికారులే దొంగలైనరు. చూడండి ఈ బ్యాంకుల పనితనం ఎట్లున్నదో. ఇగో ఈ పెద్ద మనిషి గురించేనుల్లా ముచ్చట.
ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకుల ఈయనకు ఖాతా ఉన్నదట. ఇక సర్కారు బ్యాంకులంటే అందరికీ నమ్మకనాయే. పైసలు ఇంట్లో దాచుకున్నా పోతాయి కావచ్చు గాని బ్యాంకులో దాచుకుంటే పైస కూడా పోదని చదువురాని ముసలోళ్ళు కూడా బలంగా నమ్ముతారు. అట్లనే ఈయన కూడా అదే నమ్మకంతోని బ్యాంకుల పైసలు జమ చేసుకున్నాడు. కాకుంటే ఈయనకు తెలియకుంటేనే ఈయన అకౌంట్లకెంచి పైసలు కట్ చేసిండట. అగ్గో అట్లెట్లా చేసిండ్రంటారా? ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈయనుండ్రి. ఈ ఆంధ్ర బ్యాంక్ నందు 25-30 సంవత్సరాల నుంచి నేను అకౌంట్ రన్ చేస్తున్నాను. నాకు సంబంధించిన లావాదేవీలు ఇది మొన్న 11వ తారీఖు నాకు తెలియకుండా నా చెక్కు ద్వారాగా నా చెక్కు బోనస్ చేసి ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు డ్రా చేశారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అది నాకు తెలియదు. దానికోసమని నేను శుక్రవారం నాడు 11వ తారీఖు జరిగితే నేను శనివారం ఆదివారం సెలవు కావడంతో నేను మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చి చూసుకుంటే నిన్న మేనేజర్ గారు ఈ రోజు చెబుతున్నారు నాకు ఆన్సర్. ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారని చెప్పారు. నాకు సరైన న్యాయం చేయాలన్న డబ్బులు నాకు రికవరీ కావాలా, ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య తీసుకోగలరు. నా పైసలు నాకు వచ్చేటట్టు చేయాలని డిమాండ్ చేసింది పెద్ద మనిషి. ఈయనయే కాదు, ఇంకా కొంతమంది ఖాతాదారుల పైసలు కూడా వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి వేరే అకౌంట్లకు బదిలీ చేసిండట ఆ బ్యాంకు సిబ్బంది. మరిట్లా ఎన్ని రోజుల సంధి చేస్తున్నారో తెలియదు గాని బ్యాంకుల మీద నమ్మకంతోని పైసలు దాచుకుంటే దొంగని చేతికి తాళాలిచ్చినట్టే అయ్యింది మా పరిస్థితి అని బాధపడే కథొచ్చింది. ఆయన పైసలు ఆయన ఖాతాలో వేసుడే కాదు, మరిట్లా ఖాతాలకెంచి పైసలు ఎందుకు తీసిండ్రో ఏం కథో అనేది కూడా విచారణ చేసి బయట పెట్టాలని అంటున్నారు ఆ బ్యాంకుల ఖాతాలు తీసుకున్నోళ్ళు. చూడాలి మరి పెద్ద అధికారులు ఏం చేస్తారో. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. అబ్బర కొడుక, అది కొట్టుడారా మంది వచ్చి ఆగబట్ట కుంజేదించే ఇవాళ నా పీరిగేళ్ళు కావచ్చు. ఏమో గుద్దుడు ఆ గుద్దుడు అది ఈడ నేర్చుకున్నదో ఏమో కానీ ఆయ పట్ల ఇవాళ కన్నా చూయించుకుందామన్నా కూడా కనబడకుండా గుద్దిందిరా దాని గుద్దుడు చెర్ల చేరా. అవ్వ కొడుకో. అగ్గో గా మంచంలో అన్నది మా తాతేనా? ఏమేమో గులుగుతున్నాడు, ఏంది కావచ్చు? ఓ తాత నువ్వే నానే అది? ఎవరు కోపదీసి కుక్కలకి ఇట్లా వచ్చినాయి. అయ్యింది కుక్కలు పాడైపోను. అరే వీటి సందు చూసుకొని మళ్ళీ నాకు గుద్దుతుంది. అరే కుక్కలు వచ్చి కోళ్ళని ఎత్తుకపోతానే ఏం చేస్తానో ముసలోడా అని మళ్ళీ కన్నదంతా దీన్ని ఇట్లా పాడైపోను. కచ్చా గటు మొఖాన పోయి ఏరక తినిపోరు. అదిగా ఆయన నాయటి చుట్టే ఏరక తింటా అంటే వీటి పాడైపోను. తోపంచి పోయి ఏరక తింటే ఏం పుడుతుందేమో వీటి. ఈ ముసలోడు నన్ను చూసి కుక్క అనుకుంటున్నాడా ఏంది? ఓ తాత నేను నీ మనవరాలు మీనాక్షినే. అదే మీనాక్షికి నువ్వు అనే ఏందే చెప్పే బుజ్జి? అరే కంతలు కన్నులు కమిలిపోయినాయి, ఏమైందే? ఓ ఏమని చెప్పమంటేవే తల్లి, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకుంటే పానం పోయేటట్టున్నదే నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేక ఇగో ఇంటెనక మర్రకు వచ్చి ఇజ్జతికి మంచంలో మలుచుకొని పంటానా. ఓ కొట్టుడది మామూలు కొట్టుడు అదే అలుసుకుంటేనే గుండెలలో బండలు ఎత్తేసినట్టు అవుతుంది. మీ బాపమ్మ కొట్టిందే నన్ను. అగో గాదాన్ని తెరువుకు నువ్వెందుకు పోయినావు ముసలోడా? మీరేమన్నా వయసులో అనుకుంటున్నారా గీడులో కొట్టుకునేటందుకు? అరే నేనేమన్నా తల్లి, నేను పుసుక్కుని అడిగినా కదా, లక్ష్మి మన రేవంతాల్ సారు సర్కారు మీ ఆడోళ్లకు రూపాయల కట్టలు బగ్గిస్తుందట కదా, మరి నువ్వు ఏడద్దాస్తానవే? ఒక్క 2,000 రూపాయలు ఉంటే ఇయ్యరా? అదే ఒక ఓటర్ మందు ఉన్న ఒక 2 దోతి పేలికలు కొనుక్కొచ్చుకుంటా అని అన్నా గంతే. ఇక చూసుకో వెలుగు కదా మీద పడ్డట్టు పడి వంగ పెట్టి ఏమో గుద్దుడు. అరే నేను ఏడదాస్తాను అనుకుంటానవరా, నాగ రూపాయల కట్టలు ఎక్కర్రా, నీకు చెప్పిన లమ్మిడి కొడుకు ఎవర్రా అని జూలు పట్టిందా ఆయపట్ల. ఇక చూడు ముక్కు కంతలు ఎత్తగా విడిపోయినాయో, ఎవరికి చెప్పుకొని చెప్పు. నువ్వు గట్లనే అడిగినవో లేకుంటే పిచ్చి పట్టిన కుక్క కదా మొరిగినట్టు దాని మీద మొరిగినవో ఎవడు చూడొచ్చిండు? ఓ నేను ఇట్లా మన్ను కొట్ట, నువ్వు కూడా నీ బాపమ్మ తంతే ఉన్నట్టున్నదేమే. అరే సర్కారు ఆడోళ్లకు కట్టల రూపాయలు ఇస్తుందట కాదే, మరి ఆ రూపాయల కట్టలని ముసలి ఏడ దాచి పెడతాంది. నేను అడగద్దా? అట్లా అడుగు నా తప్ప చెప్పు. సర్కారు మా ఆడోళ్లకు రూపాయల కట్టలు ఇస్తుందని నీకెవరు చెప్పిండ్లు? నువ్వు ఏడ చూసినావు అది చెప్పు. ఎవరో చెప్తా నేనెందుకు నమ్ముదనే? నా పక్కనదానా? స్వయంగా మన మంత్రి తుమ్మల సారే చెప్పిండు, ఎరికేనా? కాకపోతే నువ్వు మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది, డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి, మా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు.
మిమ్మల్ని అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు సీతక్క పేరు మీద. కాబట్టి సీతక్క పెట్టే కార్యక్రమాలన్నీ మీకు ఇస్తుంది, మా వాళ్ళేమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందేమో మీ ఆయన అడుక్కొని మీరు బయటికి వెళ్ళాలి, ఇప్పుడేమో మిమ్మల్ని అడుక్కొని మేము వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చినాం. అయినా సరే మాకు సంతోషం. మా ఆడబిడ్డ మా మహాలక్ష్మి ఆ చిరునవ్వుతో ఉంటే చాలు. తెలంగాణ ప్రభుత్వం కలకాలం కాంగ్రెస్ పార్టీ పాలించాలి, మీ యొక్క జీవితాలు బాగు చేయాలి. ఇన్నవానే చేయి పార్టీ సర్కారు పుణ్యమా అని రాష్ట్రంలో రూపాయల కట్టలని ఆడోళ్ళ దగ్గరనే ఉంటాయట. లోకంలో మొగోళ్ళకు ఏ అవసరం వచ్చినా కూడా ఆడోళ్ళనే ఆడుకునే పరిస్థితి వచ్చిందట. అయితే నేను అన్న కదా పుసుక్కున, అరే లక్ష్మి, లోకం మొత్తం మీద మొగోళ్ళంతా పిల్లలనే రూపాయలు అడుక్కొని పోతారట. మరి నువ్వు నాకు ఎన్నడన్నా ఒక్క 500 రూపాయలు అన్ని ఇచ్చినా, ఒక్క నయ పైసిత్తివా? ఇవాళ ఒక 200 రూపాయలు ఇవ్వ, ఒక కోటరు మందు కొనుక్కొచ్చుకుంటా అని అన్న గంతే. ఇక చూడు, కంతలు మూతులు ముక్కులు కవిలిపోయేటట్టు పిడి గుద్దులా గుద్దుతే నేను మనిషిని అద్దుండపోతున్నా చెప్పిగా. అరే నీ అవ్వ, బతుకమ్మ పండుగకు కట్టుకునేటందుకు చీర పేలికలే ఇయ్యని సర్కారు ఆడోళ్ళకి గండిగన్న రూపాయలను ఏ నుంచి తెచ్చిచ్చిందంటనే. ఆ సంగతి ఎవరిని అడుగుతానవే? మీ ఆడోళ్ళు అందరు కలిసి ఆ మాటలు చెప్పిన తుమ్మల సార్ దగ్గరికి పోయి అడుగుర్రి. తుమ్మల సార్ చెప్పిండని ఈని పెళ్ళాన్ని పైసలు అడిగిన నన్ను అడుగుతానవేందే? ఇంతకు పైసలు లేవని చెప్పిన నా పెళ్ళాంది అవద్దమా? మా సర్కారు పుణ్యమా అని ఆడోళ్ళ చేతుల్నే రూపాయల కట్టలు ఉంటాయి అని చెప్పిన తుమ్మల సార్ మాటలు అవద్దమా? నాకు తెలియాలే. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పిగా. ఇప్పుడు తెలవాలే అని నన్ను అడిగితే నేనేం చెప్తా? పోయి ఆ తుమ్మల సార్ని అడుగు, ఆయనే చెప్తాడు. అడుగుతా, బరాబర్ అడుగుతా. అయ్యా తుమ్మల సారు, మీరు చెప్పినట్టు మీ సర్కారు పుణ్యమా అని లోకం మీద మొగోళ్ళందరూ పిల్లలను పైసలు అడుగుతారు అని అంటే, నేను కూడా పోయి నా ముసల్దాన్ని పైసలు అడిగితే ఇగో ఇది ఈ రంగం జరిగింది. మరి మీరు చెప్తున్నది నిజమా, లేకుంటే నా ముసలి చెప్పేది అబద్ధమా? నాకు తెలియాలే. లేకుంటే సారు, నేను నా ముసలిది ఇద్దరం కలిసి వచ్చి సెక్రటేరియట్ ముంగట ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఈ ముచ్చటేందో తెలియకపోతే మీరు చెప్పిన మాటలను బట్టి లోకం మీద ఆలు మొగలు నడవ పంచాదులు అవుతాడు. ఎరికేనా? మీరు క్లారిటీ ఇవ్వాలే. పోయి గట్ల అడుగుపో. ఆ ముచ్చటకి మంత్రి సీతక్కనో లేకుంటే తుమ్మల సారో సమాధానం చెప్తారు కావచ్చు. అరే అది కాదు పిల్ల, బతుకమ్మ పండుగకు 2 రంగురంగుల చీరలు ఇస్తామని చెప్పిన సీతక్క ఇప్పటి వరకు కనీసం ప్రతి మహిళకు 2 రైక పేలికలు కూడా ఇయ్యలేదు. అసలు ఆ బంగారు తల్లి మా మహిళలను ఎప్పుడు లష్కాధికారులను చేసిండు. మరి ఈ చేయి పార్టీ సర్కారు మహిళలను కోటీశ్వరులను ఎప్పుడు చేస్తారు? అది చెప్పాలి కదా. ఏమోనే, ఆ ముచ్చట సర్కార్కే తెలవాలి. ఆ మాటలు నమ్ముతున్నా మా మహిళలకే తెలవాలి. నువ్వు నేను అనుకుంటే ఎవరికి తెలుస్తుంది చెప్పు? ఈ వార్త చూస్తున్న అవ్వలు అక్కలు, నా ముసల్దానికైతే ఇప్పటి వరకు గృహలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇస్తా అన్న 2500 రూపాయలు అయితే ఒక్క నయా పైసా ఇయ్యలేదు సర్కారు. మరి మీకెవరికన్నా వచ్చేది ఉంటే చెప్పుర్రి తల్లులారా. రానోళ్ళు మేము అందరం ఆకం పోయి సర్కారు మంత్రులను లీడర్లను ఇట్లా బాంచనయ్యా బాంచనని అడుక్కుంటాం. ఎందుకంటే మరి రూపాయలు కట్టలు మీ ఆడోళ్ళ దగ్గరనే ఉంటానే అట. మరి నా ముసల్దాని దగ్గరనైతే రూపాయి లేదు. కాస్త పుణ్యం ఉంటుంది చెప్పురి. అది ఒక్క నిమిషం ఆగు పిల్లు, ముసల్దే ఉన్నట్టునే ఫోన్ చేస్తాను. అలా లక్ష్మి చెప్పే. మంచిగానే ఉన్నా, చెప్పు ముచ్చటేందో చెప్పు. ఏంది దూపైతుంది, పొలం కాడికి నీళ్ళు పట్టుకురావాలనా? సరే సరే పట్టుకొత్తా కానీ ఆగు, ఫోన్ కత్తిరి పట్టుకొస్తాను. కానీ దంచింది మళ్ళీ మంచిగున్నావా అని అడుగుతాను. తిన్ను ఇట్లా మన్నుగొట్ట పిల్లగా నీ కడ వార్తలు చదువుకోవే. పబ్లిక్ మీరు కూడా మా ముసలోని లెక్కనే మీ ఇంటోళ్ళతోని సర్కారు ఇస్తున్న పైసలేం చేస్తున్నారని లొల్లి పెట్టుకున్నారు. సర్కారు పెద్దలు మాటలు చెప్పినంత అల్కగా పైసలేం ఇయ్యారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా పైసలు ఇస్తే మాత్రం దునియాలు ఉండేటోళ్ళందరికీ తెలిసేటట్టు ప్రచారం కూడా చేస్తారు. అంతేగాని ఇట్లా ఓ లీడర్ చెప్పిన మాటలిని నిజంగానే సర్కారు బొచ్చడని పైసలు ఇస్తుందని మాత్రం ఊహించుకోకుండ్రి, సరేనా? చలేగా కడమ ముచ్చట్లు ఏమేమున్నాయో చూద్దాం పాండ్రి. మే నెలనే వర్షాలు దంచి కొట్టినట్టు అనిపించినాయి గాని జూలై నెల సగం గడిచినా ఇప్పటికి సుతం ఆయమన్న వాన కొట్టింది లేదు. దీంతోని సాగునీళ్లకు రైతులే కాదు తాగునీళ్ల కోసం కూడా చాలా జాగల్ల జనాలు మస్తు గోసపడుతున్నారు. పాపం నీళ్ళ తక్లీఫ్ తీరుస్తలేరని ఈ ఊరోళ్ళు ఏం చేసిండ్రు చూడండి.
పాపం గివీళ్ళకు 3 నెలల సంధి తాగునీళ్లకు మస్తు గోసైతున్నదట. మా నీళ్ళ తిప్పల తీర్చురి సార్లు అని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా కూడా పట్టించుకున్న నాదుడే లేడట. ఇటు పంచాయతీ సెక్రటరీ సుతం పట్టింపు లేనట్టే ఉంటున్నాడట. ఆయనకు ఎన్ని మలకలు చెప్పినా కూడా పాయిది ఉంటలేదట. కాబట్టి వెంటనే కార్యదర్శిని సస్పెండ్ చేసి మాకు నీళ్లు అందేటట్టు చేయాలని డిమాండ్ చేసుకుంటే ఇట్లా ధర్నాకు దిగిర్రు అక్కడి జనాలు. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురంలో తాగునీటికి చాలా గోసైతున్నదట అక్కడ వాళ్ళకు. ఇక ఆ ఊరి బంధువుకున్న వ్యవసాయం బాయికాడికి పోయి నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారట. కానీ ఆ నీళ్లు కూడా మంచిగుంటలేవట. ఈ నీళ్ళతోనే లేనిపోని రోగాలు వస్తాయి ఎట్లా అని బాధపడుతున్నారు వాళ్ళు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక గిద్దు చూడుర్రి. వానకాలం శాలై నెల రోజులు దాటినా కూడా ఇప్పటికి సుతం గట్టి వాన ఒక్కడి సుతం పడకపోయే వరకు రైతులు మస్తు బుగులు పడుతున్నారు. గిట్లయితే నాట్లెట్లా చేసుడు, అసలు వ్యవసాయం ఎట్లా చేసుడు అని రంది పడుతున్నారట రైతులు. ఇప్పటికే చాలా ఊళ్ళల్లో తీరు పూజలు సుతం చేస్తున్నారు వర్షాల కోసానికి. ఇక ఇవాళ కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వర్షాలు బ్రహ్మాండంగా పడి పంటలు కూడా మంచిగా పండాలని అక్కడ కప్పతల్లి ఆట ఆడిర్రు. ఈ కప్పతల్లి ఆటతోనైనా వానదేవుడు కరుణించి వర్షాలు సరిపోయినన్ని పడేటట్టు చూడాలని అంటున్నారు. ఇక్కడ ఒక్క కాన్నే కాదు, ఇప్పుడు అంతటా గిదే పరిస్థితి ఉన్నది. వానల కోసం మొక్కని దేవుళ్ళు లేడు, చెయ్యని పూజలు లేవు అన్నట్టే ఉన్నది చాలా జాగల్లా. మరి వానదేవుడు ఎన్నడు కరుణిస్తాడో, రైతుల బాధలు ఎన్నడు తీరుస్తాడో చూడాలి మరి. అల్కాగా పైసలు సంపాదించనీకే ఆన్లైన్లో బెట్టింగ్లు పెడుతుంటారు కొందరు. ఇక కొందరేమో గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సప్లై కూడా చేస్తుంటారు. ఇంకొందరైతే బ్యాంకులు, పెద్ద పెద్ద ఇండ్లను టార్గెట్ చేసి మస్తుగా చోరీలు చేస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గీలు చూడుండ్రి ఏం చేసిండ్రో. మార్కెట్లా నాటుకోళ్లకు మంచి డిమాండే ఉన్నది కాబట్టి ఇక ఈ నడుమ చాలా మంది నాటుకోళ్లను పెంచుతున్నారు కదా. ఇక ఇట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సుతం నాటుకోళ్ల ఫారాలను నడుపుతున్నారట కొందరు. అయితే నాటుకోళ్ల సుతం మటన్ లెక్క మంచి డిమాండ్ ఉండబట్టికే ఇప్పుడు దొంగల కన్లన్నీ గీ ఫారాల మీదనే పడ్డట్టున్నాయి. ఇక కోళ్ల ఫారాలనే టార్గెట్ చేసుకొని నాటుకోళ్లను మాయం చేస్తున్నారట ఆడున్న కొందరు బద్మాష్గాన్లు. ఇక దొంగల బారి నుంచి కోళ్లను కాపాడుకోనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫాయిదా లేకుండా అవుతుందని బాధపడుతున్నారు వీటిని పెంచుకునేటోళ్ళు. ఒక నాటుకోళ్ల షెడ్ని రెంట్గా తీసుకొని నేను ఒక 1500 నుంచి 2000 కోళ్ళను నాటుకోళ్ళని పెంచుతున్నాను. 9వ తారీఖు నేను మా వైఫ్ని హాస్పిటల్ తీసుకెళ్లడంతో దుండగులు కొంతమంది వచ్చి వెనక డోర్ పలగొట్టుకొనేసి నా నాటుకోళ్ళని ఒక 70-80 వేల రూపాయలు గల నాటుకోళ్ళని తీసుకొని వెళ్ళారు. నేను జులూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇన్నర్ కదా, ఇంటామని తీసుకొని దవాఖానకు పోయొచ్చే వరకు వెనక తాళాలు వగలగొట్టి మొత్తం 80,000 విలువైన కోళ్లను మాయం చేసిండ్రట. చూస్తున్నారు కదా, గీ ఫారంలో దొంగతనం చేసేనికి గీ బద్మాష్గాడు లోపలికి ఎట్లా వచ్చిండో. కానన్లున్న సైరన్ మోగబట్టికే దెబ్బ గుబులు పడి వెనకకు తిరిగి పరారైండు దొంగోడు. అయితే గీళ్ళ కిస్మత్ ఏదో మంచిగుండే వట్టికే కోళ్ళేం పోలేదు గాని, లేకపోతే గీపాటికే చికెన్ బిర్యానీ అయితుండే కావచ్చు కోళ్ళు. గీ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసిండ్రట గాని ఎవల జాగ్రత్తలు ఆళ్లే ఉండాలి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు చేస్తే ఏం లాభం? గిట్లనే అయితుంటది. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. ఈజీగా పైసలు సంపాదించుకోనికి ఎసొంటి టికమతులు ఎత్తున్నారో. ఆఖరుకు కోళ్ళను సుతం ఇడిసబెడతలేరంటే చిత్రంగా ఉన్నదిలే ముచ్చట. ఇక షెడ్యూల్ అలారం పెట్టినాం, సైరన్ వత్తదని సడ్డమాలినట్టుంటే ఇక గిట్లనే కోళ్ళు దొంగల పాలయ్యే కథ అవుతుంది. జరా కోళ్ళ ఫారాలు నడిపేటోళ్ళు గిసొంటోళ్లతోని పైలం మరి ఏమంటున్నాం. ఇయాల కూడా మీకోసం కొన్ని లీలిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. ఏతిలోకి పోయి ఎల్లెల్కల పడ్డట్టు గీ నెవలో గాని చూసిండ్రానుల్లా పాపం తట్ట పట్టుకొని ఎట్లా గుంతల పడ్డాడు.
అయ్యో అన్న ఉన్నవానే వినబడుతున్నదా నా మాట అని కింద పడ్డ అన్నను చూసి మస్తు బాధపడ్డారట ఆడున్నోళ్ళందరూ. అయితే అసలు ముచ్చటేందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని అనే జాగలేదో గుడి పనుల శంకుబండ కార్యానికి పోయిందట సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న ప్రఫుల్ శ్రీనివాస్తవ అనే గీన. ఇక పని కంటే ముందుగాల లీడర్లకు కావాల్సింది ఫోటోలకు ఫోజులిచ్చుడేనాయే. గందుకే గీన సుతం ముందుగాల తట్ట పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చిండట. అయితే గా ఫోటో మంచి రాలేదు. దీంతోని మళ్ళో తట్ట పట్టుకరమ్మని చెప్పిండు ఆడ పనిచేసేటోళ్లను. ఇక తట్ట పట్టుకొని ఫోటోకు ఫోజులిత్తుంటే కిందున్న గోడ ఊలిపోయి ఆయనతో దాంట్లోనే పడ్డాడు పాపం ఫోటోల ఫోజులకు పోతే ఆడున్న గుంతల్లో పడే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు అందులో పడ్డ అన్న పరిస్థితి ఎట్లున్నదో దెబ్బలెన్ని తలిగినాయో తెలియదు గాని పాపం ఏదో అనుకుంటే ఏదో అయిందని అనబట్టిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పబ్లిసిటీ స్టంట్ల కోసం పోతే దావకాండ్ల స్టంట్లేసే పరిస్థితి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఇది చూసినోళ్ళు రోడ్ల మీద ఎట్లా నాట్లేస్తున్నారో చూసిండ్రా అనుల గిల్లు. మరి గీ నడుమ వానలు సుతం ఏమంత గట్టికి కొట్టలేదు. గింతల్నే రోడ్ల మీద గిన్ని నీళ్ళెక్కడి అని పరిశాన్ అవుతుండ్రు కదా. అయితే గివన్నీ వాన నీళ్లు కాదు, మురికి కాలువల పోయే నీళ్ళట. జోగులాంబ గద్వాల జిల్లా కుచినెర్ల అనే ఊళ్ళే మోరీల సౌలతులు చక్కగా లేవట. గందుకే డ్రైనేజీలో పోవాల్సిన నీళ్ళన్నీ రోడ్ల మీద వారుతున్నాయట. గిట్లా ఏమన్నా మా ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి, డ్యామ్ నిండింది, నాటేసుకుంటున్నాం. మాకు చేనులు లేవు, చెట్లు లేవు, వేసుకుంటాము. పంచాయతీ సెక్రటరీ ఏమన్నా అంటే నాటేసుకొని అన్నారు, సాఫ్ చేయండి. ఇన్నరు కదా, పంచాయతీ సెక్రటరీ చెప్పిండేట గీళ్లకు నాట్లేసుకోమని. ఊళ్ళే మోరీల సౌలతులు చేయమంటే గీ తీరుగా ఉచిత సలహా ఇచ్చిండట. అద్వారకు సుతం గీ ముచ్చట మీద ఎన్నో మలకల పంచాయతీలకు చెప్పినా పట్టించుకోలేదట. ఇక తాజా మాజీ సర్పంచ్లకు చెప్తేనేమో మేమేం చెయ్యలేమన్నారట. అంతే కదా, మరి ఇప్పుడు వాళ్ళంతా మాజీ సర్పంచ్లు కాబట్టి వాళ్ళకేం అధికారం ఉంటది? పాపం పాత బిల్లులు రాక వాళ్లే మస్తు పరిశాన్లున్నారు. ఇక కొత్త పనులు ముంగటేసుకుంటే ఎలక్షన్ల నాటికి పోటీ చేయనికే పైసలుండయి. మళ్ళా సర్కారోళ్ళు ఎప్పుడు ఎలక్షన్లు పెడతారో చక్కగా క్లారిటీ లేదు. గందుకే ఆలు సుత మూల్య సమస్యలను పట్టించుకుంటలేరు. ఇక పంచాయతీ సెక్రటరీకి చెప్తేనేమో ఎవ్వలింటి ముంగట వాళ్లే మొరం పోసుకొని సాఫ్ చేసుకొని రన్నాడట. గందుకే గీ తీరుగా డ్రైనేజీ నీళ్ళల్లా వరి నాట్లేసుకుంటా నిరసన చేసిండ్రన్నట్టు ఆడున్న పబ్లిక్ అందరూ. చూసిండ్రానుల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఎట్లా తయారైనరో. ఊళ్ళ సమస్యలు తీర్చాలని పబ్లిక్ అడిగితే ఎవలిండ్ల ముంగట వాళ్లే సాఫ్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారట. అసొంటప్పుడు ట్యాక్సీల పేరు మీద పబ్లిక్ తన పన్నులెందుకు వసూలు చేస్తున్నట్టని మస్తుగా గరమైతున్నారట చాలా మంది అక్కడి పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.